నాగనాథ్ గారు, ఇప్పటి వరకు మీరు సూర్యగ్రహణం గురించి అయితే చాలా వండర్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా మందికి అపోహలు, భయాందోళనలు అన్నీ టోటల్‌గా మటుమాయం అయిపోయేలాగా టోటల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే మీరిచ్చారు సూర్యగ్రహణం గురించి. థాంక్ యూ. నేను రెగ్యులర్‌గా మీ వీడియోస్‌ని ఫాలో అవుతా ఉంటాను. అంటే నా పర్సనల్‌గా ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. నన్ను పిచ్చోడు అనుకుంటారు మళ్ళీ గ్రహణాలు అవి ఇవి నమ్ముతారని చెప్పేసి. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. మీకు చెప్తున్నాను. నేను పర్సనల్‌గా మీ వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. సో, దాని కింద కామెంట్స్‌లో చూసుకున్నప్పుడు చాలామంది డిఫరెంట్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతా ఉంటారు. ఆ క్వెషన్ అడిగిన వాళ్ళలో వింతేంటంటే నేను నాస్తికుడిని అని చెప్పేసి ఆ హెడ్డింగ్ పెట్టి మళ్ళీ కింద కామెంట్ పెడతారు. ఇది జరుగుతుందా? జరగదా? అని చెప్పేసి అంటే కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యేలాగా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు కింద. ఎప్పుడు వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతున్నట్టా? ఆ! నేను ఫాలో నాస్తికుడని అవుతున్నట్టు. చెప్పి. నాస్తికుడినని చెప్పి ఫాలో అవుతూ మీకు క్వెషన్స్ పెడతా ఉన్నారు. హ్మ్. ఇంకొక సైడు నేను జ్యోతిష్యం మొత్తానికి నమ్మను హ్మ్. అని చెప్పేసి కూడా ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు. యాస్ ఎన్ ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా మీరు ఎన్నో పరిశోధనలు చేశారు జ్యోతిష్య శాస్త్రం పైన. యాహ్! సో, ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది భవిష్యత్తుపై ఇంపాక్ట్ చూపిస్తుందా? లేదంటే మన ఫెయిత్ తలరాతపై ఇంపాక్ట్ చూపిస్తుందా? దీన్ని ఎట్లా మీరు మా హిట్ టీవీ ప్రేక్షకులకి వివరిస్తారు? వివేక్, నా దగ్గర సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఒక వ్యక్తి జాతకానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఆస్ట్రాలజర్స్ అనుకుందాం. ఓకే. మన ఇద్దరి దగ్గర ఒకటే హారోస్కోప్ ఉంది. ఓకే. ఒకటే హారోస్కోప్ ఉంది. ఒకటే ప్లానెటరీ పొజిషన్, ఒకటే లగ్నం, ఒకటే నక్షత్రం, పాదం. సో, మీ పర్సెప్షన్ టువర్డ్స్ ఆస్ట్రాలజీ, టువర్డ్స్ ద ఇండివిడ్యువల్ హారోస్కోప్, ఒక ఓకే. వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి జ్యోతిష శాస్త్రం పట్ల మీకుండే అభిప్రాయము, మీకుండే దృక్పథం ఒకటుంటది. ఏంటంటే, వీళ్ళ జీవితంలో ఏమి జరిగినా గానీ, అవి మనం మార్చుకోలేనివి. ఓకే. అదేనా? అందులో అన్నీ వస్తాయి. మన ప్రవర్తన వస్తుంది, మన చదువు, మన ప్రేమ, వివాహము, ఉద్యోగము, వ్యాపారం. ఇవన్నీ గూడా మనము మార్చుకోలేనివి. ఎందుకంటే, ఈ టైంలో ఈ ప్లానెటరీ పొజిషన్ ఉంది. దాన్ని మనం మార్చుకోలేము. కాబట్టి అప్పుడున్న టైంకి మనం దాన్ని ఎలా మార్చుకోగలగాలి? దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ జేయాలి? సో, దాన్ని మనకి సబ్‌స్టిట్యూట్‌గా, ఆల్టర్‌నేటివ్‌గా మనం దాన్ని ఏం రిచువల్స్ ఫాలో అయితే మనము లైఫ్‌లో ముందుకెళ్తాము. ఇది మీ యొక్క పర్సెప్షన్. ఓకే. నా రిసర్చ్ ఏంటి? నా కంప్లీట్ ఇంటెన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి అంటే, ఎడ్యుకేషన్ గానీ, ఇంటర్‌పర్సనల్ రిలేషన్ గానీ, లవ్ మ్యారేజ్ గానీ, వైఫ్ అండ్ హస్బాండ్ డిస్ప్యూట్స్ కానీ, జాబ్ అండ్ బిజినెస్, ఇవన్నీ గూడా జ్యోతిష శాస్త్రంలో వాళ్ళు జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, అట్ ద సేమ్ టైమ్ రాశిని బట్టి కొంత ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఇట్లా డివైడ్ చేశారు. ఓకే. సో, మీరు ఈ యొక్క సమాచారం ఏదైతే ఉందో, మనమేదైతే సూక్ష్మ శరీరము అని మనం అనుకుంటామో, ఈ సూక్ష్మ శరీరమే మన రాశి. ఓకే. చంద్రుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రంలో మీరేసుకునే గార్మెంట్స్ లాగా మీ యొక్క సూక్ష్మ శరీరంలోనే ఉంటాడు. స్థూల శరీరానికి మనం డ్రెస్‌లేస్తాం. కానీ సూక్ష్మ శరీరానికి ఏమి ఎయలేం గదా! అవును. సో, కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్నే మనము రాశి అనుకుంటాము అన్నప్పుడు, మన లోపలే ఒక మనసుంది. ఆ మనసుకు భావోద్వేగాలున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే, సంప్రదాయ జ్యోతిష్యుల్ని నేను విమర్శించను గానీ, సంప్రదాయ జ్యోతిష్యుల్లో ఏముందంటే, కొన్ని బౌండరీస్‌ని వాళ్ళు టచ్ జేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఇది కర్మ అండి, విధి అండి, అవును. తలరాత అండి, దాన్ని మనం మార్చలేమండి అని జెప్తారు. చాలా వింటూ సో, ఉంటాం. మనము ఫేట్, డెస్టినీ ప్లస్ ఇంకోటి మన యొక్క హ్యూమన్ ఎఫర్ట్, హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని మనం క్లాసిఫై చేసి అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. చాలా మంది దగ్గర ఉండదు. అవును. ఒకవేళ ఉన్నా గానీ, మేబీ వాళ్ళ కమర్షియల్ పర్సెప్షన్ దెబ్బతింటుందనుకోవచ్చు. లేదా వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ గూడా కావచ్చు. అవును. సో, వాళ్ళు ప్రతిదీ గూడా ఏంటంటే ప్రెడిక్టింగ్ సంథింగ్. ప్రెడిక్షన్ అన్నది ఎప్పుడు ఉంటుందంటే, మీరు దేన్నైతే మార్చలేరో దాన్ని మాత్రం ప్రెడిక్ట్ చేయగలుగుతారు. దేర్ ఇస్ సంథింగ్ కెనాట్ బి చేంజ్డ్. ఓన్లీ థట్ కెన్ బి ప్రెడిక్టెడ్. Yeah. ఏదైతే మార్చుకోలేనిదో దాన్ని మనం ప్రెడిక్ట్ చేస్తాం. వర్షం పడిందంటే నేల తడుస్తుంది. అవును. అవునా గదా! అవును. సో, పలానా టైంలో వర్షం పడుతుంది, నేల తడుస్తుంది అంతే. అవును. కానీ జీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఆలోచనలు, భావోద్వేగాలకి సంబంధించినవే అన్నది నా యొక్క దృక్పథం. సో, కాబట్టి నేను అందరికీ గూడా సూచనప్రాయంగా చెప్పేదేంటంటే, వాళ్ళ రాశిని చాలా లోతుగా విశ్లేషిస్తాను. వాళ్ళ నక్షత్రాల్ని, రాశుల్ని, వాళ్ళ లగ్నాన్ని లోతుగా విశ్లేషించడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ వైఫల్యాలకు వాళ్ళు ఎంతవరకు బాధ్యులు, వాళ్ళు ఎంతవరకు ఆ బాధ్యత తీసుకోవాలి అని ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నదే ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా నా ఎఫర్ట్ అది. ఇప్పుడు రాబోయే సూర్యగ్రహణం 21 సెప్టెంబర్. యాహ్! సూర్యగ్రహణం అప్పుడుంటుంది. సో, మనకు ఇప్పుడు సూర్యగ్రహణం చూస్తుంటే సూర్యుని గురించి ఆస్ట్రాలజీలో ఏ విధంగా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు? యాహ్! దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది మెయిన్‌గా? అండ్ ఇంకొక విషయం నా పర్సనల్ క్యూరియాసిటీతోని మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, నా సర్కిల్‌లో చాలామంది రాశుల వాళ్ళని నేను గమనించాను. వాళ్ళ బిహేవియర్స్ గాని, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారనేది. సో, దాంట్లో లైక్ అన్ని రాశుల్లో ఫస్ట్‌గా మనం మేషరాశి గురించి చూసుకుంటే, హ్మ్. వాళ్ళు
యారోగెంట్‌గా అట్లా బిహేవ్ చేస్తారని చెప్పేసి నేను వింటా ఉంటాను. సో, మీరేం చెప్పదలుచుకున్నారు మేషరాశి గురించి? వివేక్, యాక్చువల్లీ స్పీకింగ్, ఇప్పుడు మీరు అన్నారు కదా, రవి యొక్క స్థానం ఏంటి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మందికి జ్యోతిష శాస్త్రంలో రవి యొక్క స్థానం ఏంటంటే, రవి అనేవాడు, రవి గ్రహం అనేది యాక్చువల్గా మీ ఖగోళ శాస్త్రం ప్రకారం శాటిలైట్ అంటారు. అదే జ్యోతిష శాస్త్రంలో అన్ని బింబాకారంలో ఉన్నవన్నీ కూడా గ్రహాల కింద తీసుకున్నారు మన పూర్వీకులు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏంటంటే, రవి జీవాన్ని ఇస్తాడు. మీరున్న రూపము, నేనున్న రూపము, ఈ సృష్టి అంతా కూడా రవి వల్లనే. సో రవి ఒక స్థానం ఏంటంటే, మనిషి జీవితంలో ఒక జీవము, దాంతోపాటు ఒక రూపము, అంటే ఒక ఐడెంటిటీ అన్నది కాదు కదా. మీ బాడీ ఈజ్ ఐడెంటిటీ, అవునా కదా. యువర్ బాడీ, యువర్ ఫీచర్స్ ఆర్ ఐడెంటిటీ. ఓకే, ఇప్పుడు మీ మీ తలకాయకి ఇంకోళ్ళ తలకాయ పెట్టి ఈ బాడీ పెడితే అప్పుడు ఎలా గుర్తుపడతారు వాళ్ళు? ఓకే, సో యూ నీడ్ ఎ బాడీ ఫర్ ద వరల్డ్లీ ఐడెంటిటీ. ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తించాలంటే మీకు ఒక శరీరం ఉండాలి, మీ ముఖ కవళికలు ఉండాలి. సో అప్పుడే మిమ్మల్ని చూసిన వాళ్ళు గుర్తుపట్టేది. సో రవి యొక్క స్థానం ఏంటి? ద ఫస్ట్ ఫిజికల్ అపియరెన్స్. అంటే ఏంటి? మీ ముఖ కవళికలు, మీ జుట్టు, మీ యొక్క పెదాలు, మీ చెవులు, అంతా ఎవ్రీథింగ్, ద టోటల్ హైట్, వెయిట్, మెజర్మెంట్ అంతా కూడా రవి యొక్క స్థానాన్ని బట్టి చెప్తారు. సో దీన్ని మీరేమన్నా రవిని ఎలా జ్యోతిష శాస్త్రంలో ఎలా అభివర్ణించారో అని అడిగారు. జ్యోతిష శాస్త్రంలో అభివర్ణించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంటలెక్చువల్ ఫిలాసఫికల్ ప్లాట్ఫామ్ ఏంటంటే, నేను ఈ శరీరాన్ని, ఓకే, ఇప్పుడు నేను బస్సులో కూర్చున్నాను, నా సీట్లో నేను కూర్చున్నాను, ఎవడో ఒకడు వచ్చి నా సీట్లో కూర్చుంటే నా రియాక్షన్ ఏముంటుంది? సడన్ రియాక్షన్. ఎందుకు ఇది నా సీట్, నువ్వు ఓడరవై ఉంటుందా లేదా? మనం తోసేస్తాము, గొడవ దిగుతాం. ఇది ఏంటది యాక్చువల్లీ? సంబడి ఈస్ ట్రైంగ్ టు డిస్టర్బ్డ్ మై సెక్యూరిటీ. అవునా? దేని డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు? మీ యొక్క కూర్చున్న ప్లేస్, మీ కంఫర్ట్, మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న సీట్ అది, అవునా కదా? అవునా? అదేంటది? ఇది నాది, దిస్ ఇస్ మైన్. ఈ కుర్చీ నాది, ఈ ప్లేస్ నాది, దీని మీద నాకు అథారిటీ ఉంది. ఓకే, చట్టపరమైన అథారిటీ కూడా ఉంది. సో యువర్ బాడీ వాంట్స్ సెక్యూరిటీ ఇన్ దిస్ వరల్డ్లీ సర్వైవల్. సో మీ బాడీ ఏమైపోయింది అక్కడ? యువర్ ఐడెంటిటీ. యువర్ బాడీ హ్యాస్ బికమ్ ఐడెంటిటీ. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఇన్ ద ఈగోయిస్టిక్ మేనర్ ఆల్సో. అంటే ఏంటి? నాది, నేను కంఫర్ట్ ఫీల్ అయ్యేది, నాకు సంబంధించింది, నా శరీరం మీద ఎవరైనా ఆధిపత్యం వహించినా కానీ నేను సహించలేనటువంటి ఒక ఐడెంటిటీ మనకు క్రియేట్ అయిందా లేదా? సో రవి యొక్క స్థానం ఏంటంటే, ప్రతి రాశి వాళ్ళకు కూడా రవి యొక్క స్థానం ఏంటంటే శరీరము, ఆ శరీరం పట్ల ఉన్న ఐడెంటిటీ. దట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ సన్. చాలా మంది రవి అనగానే ఏమనుకుంటారంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, శనిగ్రహం అన్నప్పుడు ఆయుష్ ఇచ్చేటువంటి గ్రహాలు మనకి ఇట్లా చెప్తారు. చంద్రుడు మనకు కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు అని చెప్తారు. ముఖ్యంగా మీరు అడిగిన ఈ యొక్క మేషరాశి వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్. మీరు ఆరగెంట్ అన్నారు. ఆరగెంట్ ఒకటే కాదు, వాళ్ళకి షార్ట్ టెంపర్డ్ ఆరగెంట్ పీపుల్, వాళ్ళ జీవితాన్ని ఎవ్వరు నాశనం చేయక్కర్లేదు. ఎవరు నాశనం చేస్తారు? ఒక మేషరాశి వాళ్ళ జీవితాన్ని ఎవరు పాడు చేయక్కర్లేదు, ఎవరు నాశనం చేయక్కర్లేదు. ఎవరు చేసుకుంటారు? వాళ్ళకి వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? ఇది నా ఇన్ఫర్మేషన్ కాదు. ఆస్ట్రాలజీలో రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యూ డోంట్ నీడ్ టు స్పాయిల్ ఏ మేషరాశి పర్సన్ బోర్న్ ఇన్ మేషరాశి అండ్ హిస్ టెంపర్మెంట్. హిస్ టెంపర్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రైవల్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే వాడి స్వభావమే వాడికి శత్రువులాగా లేదా విషంలాగా మారుతుంది అని చెప్తారు. ఎందుకు అంటే, ఫస్ట్ మేషరాశి వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, అది మొట్టమొదటి రాశి అవ్వడం వల్ల నేను ఈ ప్రపంచానికి నా ఐడెంటిటీని ఇవ్వాలి. సో ఐ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ అ నెంబర్ 1. సో మేషరాశి వాళ్ళకు ఉండేటువంటి ప్రైడ్ ఏంటి? ఒకటి శరీరం అనే ప్రైడ్ అందరికి ఉంటుంది. సో మనం ఈ శరీరం అనే ప్రైడ్ నుంచి ఎక్కడికి వెళ్తాం? మనము ఐడెంటిటీకి వెళ్తాం, మనకున్న స్కిల్ని, ఇంటెలిజెన్స్ని వాడి. సో ఈ మేషరాశి వాళ్ళకి ఏంటంటే, ముఖ్యంగా ఈ గ్రహణాల కాలంలో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, సూర్యగ్రహణ కాలంలో. ఎందుకంటే సూర్యుడు అంటేనే మీ శరీరం ఫస్ట్. సూర్యుడు అంటే మీ శరీరము, మీ తేజస్సు, మీ ముఖ కవళికలు. ఫేస్ అబ్బా ఈజ్ వన్ వర్డ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫేస్. యువర్ సన్ ఈజ్ యువర్ ఫేస్. ప్రపంచం అంతా గుర్తిస్తుంది. సో ఈ గుర్తింపు కోసం పడే తాపత్రయంలో, అందులో సూర్యగ్రహణం కాలంలో ముఖ్యంగా సూర్యుడు ఎటువంటి లక్షణాలని వీళ్ళని ప్రభావితం చేస్తాడు, ఎటువంటి లక్షణాలను వీళ్ళకి ఇచ్చాడు అన్నప్పుడు, మేషరాశి వాళ్ళకి ఇచ్చేటువంటి లక్షణాల్లో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, దే ఆల్వేస్ వాంట్ టు బి ద most charismatic people in the world, in the society. They wanted to be addressed, they wanted to be identified as the special addresses of the town. So ఇది వాళ్ళ కోర్ డిజైర్ ఉంటుంది వీళ్ళకి. సో అయితే ఇక్కడ వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఏంటంటే, ఈ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఒక డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్ ఉందనుకోండి. ఇప్పుడు మీరే మేషరాశిలో పుట్టారు, మీకు చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి మంచి ప్రేమ దక్కలేదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి మీకు
కావాల్సిన అవసరాలు తీర్చలేదు. అవును. ఓకే. సో మీరు ఊహలు, కోరికలు, ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు బాల్యంలో ఒకవేళ గనుక డిస్టర్బ్ అయినాయి, చైల్డ్‌హుడ్‌లో మీకు డిస్‌కంటెంట్‌మెంట్ ఉంది అన్నప్పుడు ఏమవుతది? ఒక అసంతృప్తి ఎస్టాబ్లిష్ అయితది. సో, కొన్ని రాసుల్లోకి ఏముంటుందంటే చైల్డ్‌హుడ్ ఎలాగుందని వాళ్ళని వాళ్ళు రీకన్‌స్ట్రక్ట్ చేసుకుంటారు. ఓకే. ఓకే. నేను ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఈ విషయం చెప్తున్నానంటే గ్రహణ కాలంలో గురుత్వాకర్షణ శక్తికి గురయ్యేది భూమే. మనం కేవలం సూర్యగ్రహణం అంటాం కానీ సూర్యగ్రహణం కాదు. భూమి మీద ఉన్న వాళ్ళకి గ్రహణం అది. భూమి మీద ఉన్నప్పుడు మనకు లైట్ కనపడదు. మనకు కొంత భాగం భూమిది కనపడదు. భూమి నుంచి ఉన్నప్పుడు సూర్యుడు కనపడడు కొంత భాగం గ్రహణ కాలంలో. సో, అలాంటప్పుడు మనం గమనించాల్సింది ఏంటి? దాని ప్రభావము జ్యోతిష శాస్త్రం గురించి మనం మాట్లాడుతున్నాం. వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రానమీ ఆర్ ఫిజిక్స్. వి ఆర్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రాలజీ. అంటే గ్రహాల యొక్క ప్రభావం మన సెలెస్టియల్ బాడీస్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందనేది జ్యోతిషం చెప్పింది. సో, మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన ఐడెంటిటీని ఏమంటారు మనము? మేనేజ్మెంట్ లాంగ్వేజ్ ఈగో అంటాం. ఈగో, సెల్ఫ్ ప్రైడ్. ఈ ఈగో, సెల్ఫ్ ప్రైడ్ అంతా కూడా మన బాడీ నుంచే వస్తది. 80-90% మన బాడీ నుంచే వస్తది. కాబట్టి రవి యొక్క స్థానము ముఖ్యంగా ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో మనకి ఎక్లిప్స్ టైంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ కాలంలో రాత్రి ఆల్మోస్ట్ 11 నుంచి అంటే 21 సెప్టెంబర్ 11 గంటల నుంచి చూసుకుంటే 22 మనకి అర్లీ అవర్స్ ఆఫ్ 3 hours 23 minutes ఎగ్జాక్ట్లీ అంది. ఓకే. సో, ఈ డ్యూరేషన్‌లో వీళ్ళు ఎలాంటి ఆలోచనలకి లోనవుతారు? ఎటువంటి ప్రభావితం ఉంటుంది? ఆ ఒక్క టైమ్ డ్యూరేషన్‌లోనే కాదు. ద హోల్ డే దే కెన్ అబ్జర్వ్. అంటే ఒక 24 అవర్స్‌ని వాళ్ళు గనుక అబ్జర్వ్ చేసుకుంటే వీళ్ళు ఎలాంటి ఆలోచనలకు వీళ్ళు లోనవుతారు? ఎటువంటి ప్రైడ్ గుర్తుపెట్టుకోండి. ఒక సెంటెన్స్ మీద ఆలోచించుకోవాలి మేషరాశి వాళ్ళు. ఏంటంటే సెల్ఫ్ ప్రైడ్. నేను, నాది, నేను ఇది చేయగలను, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ కాంకర్, ఈ యాటిట్యూడ్ ఉంటుంది చూడండి. ఇది వాళ్ళకి 24/7 ఉంటుంది వాళ్ళకి. సో, ఈ టైంలో వాళ్ళు ఏం ఆలోచిస్తారు అన్నది మీకు ఆల్రెడీ చెప్పాను. సో, వీళ్ళు ప్రతి విషయంలో కూడా వీళ్ళు క్విక్‌గా ఇనిషియేట్ చేసి, తొందరగా దూరిపోయి, వేరే వాళ్ళ సమస్యలను ఎత్తినేసుకొని, ఆస్తులు అమ్మేసి, సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసే వాళ్ళని నేను కొన్ని లక్షల మంది చూశాను. సో, మేషరాశి వాళ్ళకి ఈ గ్రహణ కాలంలో వాళ్ళు గమనించాల్సింది ఏంది? జస్ట్ ప్రకృతి నుంచి వచ్చినటువంటి ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు, ఈ కాస్మోస్‌లో మన ఖగోళంలో వచ్చేటువంటి మార్పు ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక కక్షలో అంటే ఒక సమాంతర రేఖలోకి వచ్చినప్పుడు కూడా మనము కేవలం నేను, నా అహంకారము, నా యొక్క శరీరము, నేను కోరుకునేది నాది నాది అని మనం మాట్లాడతాం. ఒక మేషరాశి వాళ్ళని మీరు ఇంతమంది చూశారు కదా, మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసి చూడండి. వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడినా, గంట సేపు మాట్లాడినా 90% నేను అనే పదం రాకుండా వాళ్ళు మాట్లాడలేరు. ఒక మేషరాశి వాడు 10 నిమిషాలు మాట్లాడినా 9.5 నిమిషాలు వాడు నేను, నాది, నేనేం చేశాను, నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, నేను వస్తుంది. సో, ఈ నేనుని కంట్రోల్ చేయాల్సినటువంటి టైం ఎప్పుడు? ఎక్లిప్స్ టైం. యు గాట్ మై పాయింట్? మనం గ్రహణ కాలంలో కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటి మేషరాశి వాళ్ళు? ఒకవేళ వీళ్ళు ఏమైనా గ్రహణాల టైంలో కానీ, గ్రహణంకి 1 day బిఫోర్ కానీ, ఆ రోజు కానీ, నెక్స్ట్ డే కానీ వీళ్ళు ఏమైనా చాలా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ తీసుకుంటారు ఈ మేషరాశి వాళ్ళు. మీరు గమనించే ఉంటారు. ఎప్పుడు రిస్క్ దగ్గరగా ఉంటారు వీళ్ళు. అర్థమైందా? రిస్క్‌కి ఎప్పుడు దగ్గరగా ఉంటారు. ఎప్పుడు లైఫ్‌లో అడ్వెంచర్‌కి దగ్గరగా ఉంటారు. శరీరాన్ని కూడా రిస్క్‌లో పెట్టేస్తారు. ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టేస్తారు. అట్లనే ఆస్తుల్ని కూడా పెట్టేస్తారు వీళ్ళు. సో, కాబట్టి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళలో ఒక గ్యాంబ్లర్ సైకాలజీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక గ్యాంబ్లర్ సైకాలజీ అంటే ఏంటి? ఎప్పుడైనా వీళ్ళు స్మార్ట్ మనీ సంపాదించడానికి, లేకపోతే రిస్క్ తీసుకోవడానికి, లోన్స్ కానీ, లేకపోతే ఇల్లు గిరివి పెట్టడం, ఇట్లాంటివన్నీ రిస్క్. ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ, కాంట్రవర్సీ కాదు అని అనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఈ గ్యాంబ్లింగ్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు. సో, మేషరాశి వాళ్ళందరూ అట్లానే ఉంటారని ఉంటుందా, లేదంటే మీరు ఎట్లా ఏ పరంగా చెప్పగలుగుతున్నారు? రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలా? ఇప్పుడు గ్యాంబ్లింగ్ అంటే మనం ఏమనుకుంటాం? సర్వసాధారణ పని ఏంటంటే గ్యాంబ్లింగ్ అంటే కార్డ్స్ ఆడడం, రేస్ కోర్స్‌కి వెళ్ళడం అనుకుంటాం. సో, గ్యాంబ్లింగ్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్ ఆఫ్ రిలేటెడ్ విత్ సమ్ యాక్టివిటీ. అరే వాడు ఒక గ్యాంబ్లర్ లాంటాడు వీడు. గ్యాంబ్లర్ అంటే మన కాలేజ్ డేస్‌లో కూడా అనుకుంటాం. స్కూల్ డేస్‌లో కూడా అమ్మ వాడు పెద్ద గ్యాంబ్లర్ అంటాడు. అంటే అర్థం ఏంటి? స్కూల్‌లో మీరేం గ్యాంబ్లింగ్ చేస్తారు? కాలేజ్ డేస్‌లో మీరేం గ్యాంబ్లింగ్ చేస్తారు? కదా! గ్యాంబ్లర్ అంటే ఏంటంటే వాడు ఒక పని సాధించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేయడంలో వాడు ఎటువంటి ఆలోచన అంటే ఎటువంటి కార్యాచరణ చేస్తాడు, వాడు ఏమి హెసిటేట్ కాకుండా చేస్తాడు, దానివల్ల పరిణామాలు ఏమైనా పట్టించుకోకుండా దాన్ని మేనేజ్ చేస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మ్యానిపులేటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అయితే ఇది ఉండడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. మేషరాశి వాళ్ళు అపార్థం చేసుకోకూడదు. ఏంటంటే ఇది ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ మీరు అన్నట్టు అందరికి ఉంటుందా అంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ అందరూ సందర్భాన్ని బట్టి బయటికి తీస్తారా, సందర్భాన్ని బట్టి వెళ్తారా అంటే మాత్రం డెఫినెట్లీ మెజారిటీ అంటే మోర్ దాన్ 80% వాళ్ళు ఎట్లుంటారంటే సందర్భం వచ్చినప్పుడు, అది పీకల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు వాడే ఆయుధంలో
ఇది ఉంటుంది పక్కా. ఇది అంటే ఏంటి, వాళ్ళు ఒక పని చేసుకోవడం కోసం వాళ్ళు పాటించేటువంటి కార్యాచరణలో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ట్రై చేస్తారబ్బా, కాలేదు, సో దాన్ని ఏదో ఒకటి చేసైనా సాధించాలి. అది కూడా కాలేదనుకోండి, రిస్క్ తీసుకుని సాధించాలి, ఇంకా కాలేదు, దాన్ని ఏం చేసైనా ఎట్టి పరిస్థితులను సాధించాలంటే మీకు నార్మల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా? సో మేషరాశి వాళ్ళకి ఇందులో గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు రిఫార్మ్ అవుతుంటుంది, మెచ్యూర్డ్ అవుతుంటుంది. సో కాకపోతే వాళ్ళు దాన్ని అంతా తీసుకెళ్ళి ఒక టార్గెట్కి పెడతారు, ఒక గోల్, ఒక అంబిషన్కి పెడతారు. కాబట్టి అది చాలా సందర్భాలు ఏం చేస్తుందంటే వాళ్ళ దానికి సంబంధిత వ్యక్తులు అంటే బిజినెస్లో అయితే పార్ట్నర్స్ కానీ, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు హర్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మేషరాశి వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా సూర్యగ్రహణ కాలంలో ఒక రోజు ముందు కానీ అదే రోజు కానీ నెక్స్ట్ డే కానీ మీరు ఏదన్నా అంటే ప్రమాదాలు క్రియేట్ చేసేది, అంటే మీరు ఏదైనా రిస్క్ తీసుకొని అడ్వెంచర్ చేసి, ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కనుక మీరు ఏమైనా ఎవరికైనా ప్రామిస్ చేశారు కానీ ఎక్కడొక్కడ లోపల హెజిటేషన్ ఉంది, మీరు ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రిస్క్ తీసుకొని క్రోర్స్ ఆఫ్ రూపీస్, అయినా మీకు ఎక్కడో అక్కడ హెజిటేషన్ ఉంది అన్నప్పుడు మీరు డ్రాప్ అయిపోండి, లేదా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే ఎందుకు డ్రాప్ చేసుకోమని చెప్తున్నాను చెప్పాలి వివేక్, వీళ్ళు చేసే పనిలో ఆ ప్రైడ్, సెల్ఫ్ ఈగో ఉంటుంది చూడండి. ఈగో అంటే అహంకారం కాదు, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ ఈగోయిస్ట్, యు ఆర్ ఈగోయిస్ట్, బికాస్ వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ. మన శరీరంతో, మన తెలివితో మనం ఐడెంటిఫై అయ్యాం కాబట్టి దాన్ని ఈగో అంటాం. ఈగో అంటే మేనేజ్మెంట్ లాగా వాడు అహంకారం అంటారు, అట్లా కాదు. ఈ ఈగో నుంచి ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుందో ఈ బాడీ, ఫేస్ ఐడెంటిటీ అండ్ మై ఇంటెలిజెన్స్ విత్ దిస్ మ్యానిపులేషన్, ఇది ఎప్పటికైనా కెయాటిక్ ల్యాండింగ్ ఉంటుంది, అంటే చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏం చేయాలి, దే హ్యావ్ టు డ్రాప్ డౌన్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ పీపుల్, ఆర్ ఎల్స్ ఎంకరేజింగ్ పీపుల్, ఆర్ ఎల్స్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే టు టేక్ రిస్క్ అండ్ అడ్వెంచరస్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కెన్ క్రియేట్ ఎ కెయాటిక్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ అన్ఫర్గెటబుల్ కెయాటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ కాలంలో వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఈ శరీరము, ఈ యొక్క అహంకారము, ఈ ప్రైడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డ్రాప్ చేసుకునేటువంటి ఒక జస్ట్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి. జస్ట్ సిట్ అలోన్, స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. మీరు గుర్తుపెట్టుకోండి వివేక్, మీరైనా నేనైనా మనతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు మనలో తగ్గిపోయేది ఏంటి, బుద్ధి తగ్గిపోతుంది. బుద్ధి ఎక్కువే కదా మేషరాశి వాళ్ళు చేసేది. ద మోర్ యువర్ ఇంటలెక్ట్, ద మోర్ యువర్ వాయిలెంట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. సో మీరు ఒక్కళ్ళుగా టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది, అనవసరమైనటువంటి బుద్ధి లేదా పర్వర్టెడ్ బుద్ధి మనని శాసించదు. అది ఎప్పుడైతే మనం శాసిస్తుందో ఆటోమేటిక్గా పరిస్థితులకి, పరిణామాలకి మనం బానిస అయిపోతాం. దిస్ ఇస్ వెరీ సింపుల్ లాజిక్ డ్యూరింగ్ ద సోలార్ ఎక్లిప్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.